హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ ఇమాన్యుయల్ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత 1 ఇయర్ జాబ్ కూడా చేశారు. తర్వాత తన జాబ్ రిజైన్ చేసి కామెడీ కెరీర్ అనేది చూస్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ తన కామెడీ జర్నీని ఈటీవీ ప్లస్ ఛానల్లో వచ్చే పటాస్ కామెడీ షోతో స్టార్ట్ చేశారు. ఈ షోని యాంకర్ రవి అండ్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసేవారు. పటాస్ షో వల్ల ఇమాన్యుయల్ కి మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. తర్వాత జబర్దస్త్ లో కూడా జాయిన్ అయ్యారు. ఇనీషియల్లీ వెంకీ మంకీ టీమ్ లో వర్క్ చేశారు. తర్వాత సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది టీమ్స్ తో ఆటో పంచెస్ చేస్తూ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇమాన్యుయల్ కామెడీ స్టైల్లో ఆటో పంచెస్ మెయిన్ హైలైట్. ఆయన జబర్దస్త్ స్కిట్స్ అనేది యూట్యూబ్ లో ట్రెండింగ్ కూడా అవుతున్నాయి. ఇంకా ఇమాన్యుయల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఎంటర్ అయ్యారు. డే 1 నుంచి ఇమాన్యుయల్ కామెడీ స్టార్ట్ చేశారు. అసలు ఇమాన్యుయల్ లేకపోతే ఈ సీజన్ 9 ఊహించుకోలేం. తనూజాతో చేసిన కామెడీ చాలా హైలైట్ ఈ సీజన్ కి. ఇమాన్యుయల్ స్పాంటేనియస్ గా ఎన్నో జోక్స్ వేసేవారు. సీజన్ డే 1 నుంచి లాస్ట్ డే వరకు ఇమాన్యుయల్ నవ్విస్తూనే ఉన్నారు. అలా అని కామెడీకి పరిమితం అయిపోలేదు. ప్రతి టాస్క్ ఆడారు ఇమాన్యుయల్. ఎన్నో టాస్క్స్ విన్ అయ్యారు కూడా. విన్ అవ్వలేనివి కూడా లాస్ట్ వరకు ఉన్నారు ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో సూపర్ ఆడటం, అలానే మంచి హెల్దీ బాండ్ కూడా పెట్టుకున్నారు హౌస్ లో కంటెస్టెంట్స్ తో. సంజనాని మమ్మీ అని పిలిచేవారు. పిలవడమే కాదు, సీజన్ మొత్తం సంజనాతో ప్యూర్ బాండ్ అనేది మెయింటైన్ చేశారు. సంజన కోసం కెప్టెన్సీ వదిలేసుకున్నారు. ఫ్యామిలీ వీక్ లో తనకి 40 మినిట్స్ వస్తే అందులో 15 మినిట్స్ సంజనాకి ఇచ్చేశారు. తనూజాతో ఫ్రెండ్షిప్ అండ్ కామెడీ చాలా బాగుండేది. ఎంటర్టైన్ చేసినా ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయలేదు ఇమాన్యుయల్. హెల్దీ కామెడీయే చేసేవారు. ఆల్మోస్ట్ ప్రతి వీక్ నాగార్జున గారి అప్రిసియేషన్ ఇమాన్యుయల్ కే వచ్చేది. ఇమాన్యుయల్ లేకపోతే అసలు ఈ సీజనే లేదు అన్నట్టు ఉంది ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్. కామెడీ చేయడం, టాస్క్ గట్టిగా ఆడి గెలవడం, ప్యూర్ బాండ్ మెయింటైన్ చేయడం, ఏదైనా ఇమాన్యుయల్ తర్వాతే ఎవరైనా. ఇమాన్యుయల్ కి ఉన్న డ్రాబ్యాక్ మెయిన్ 9 వీక్స్ నామినేషన్స్ కే రాకపోవడం. ఇమాన్యుయల్ గేమ్ కి చెప్పాలంటే నామినేట్ చేసే పాయింట్స్ ఉండేవి కాదు హౌస్. అండ్ క్లియర్ గేమ్ ఆడేవారు ఇమాన్యుయల్. మేబీ నామినేషన్స్ వచ్చుంటే ఓట్ బేస్ ఇంకా పెరిగేది. ఇంకా కొంచెం సేఫ్ ఆడడం కూడా జరిగింది ఇమాన్యుయల్. ఇంత బాగా ఆడినా కూడా ఇమాన్యుయల్ టాప్ 2 లో లేకపోవడానికి రీజన్ పిఆర్ పెట్టుకోకపోవడం. బిగ్ బాస్ అంటే పిఆర్ గేమ్ అండ్ సింపతి కార్డ్ అయిపోయింది. ప్రొఫెషన్ పేరు చెప్పి సింపతి తెచ్చుకోవడం, లేక తెలుగు వాడని ఓట్స్ అడగడం, ఇవి ఏమీ చేయలేదు ఇమాన్యుయల్. కమెడియన్స్ కప్ రాదు అని లాస్ట్ సీజన్ లో రోహిణి అండ్ టేస్టీ తేజ అన్నారు. కప్పు కొట్టేందుకు కంప్లీట్ గా డిజర్వ్ చేసే కంటెస్టెంట్ ఇమాన్యుయల్. పిఆర్ లేక, సింపతి లేక టాప్ 2 లోకి రాలేకపోతున్నాడు. నిజంగా గేమ్ చూసి ఓట్స్ వేస్తే ఇమాన్యుయల్లే ఈ సీజన్ కి విన్నర్. నో హేటర్స్ ఉన్న కంటెస్టెంట్ ఇమాన్యుయల్. మీ ఓట్స్ కూడా ఇలాంటి జెన్యూన్ కంటెస్టెంట్ కి వేయండి. మీకు ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.